నిజామాబాద్ డిస్టిక్ మోస్రా మండలం గోర్ గ్రామం వాస్తవండి. రెడ్డి సంఘం ప్రెసిడెంట్ అక్కడ గోర్ గ్రామానికి. అయితే ఈ గత కొన్ని రోజులుగా ఈ ర్యాలీలు మన ఈ అన్ని స్థానిక సంస్థలు ఎన్నికలు అవుతున్నాయి కదా, బాగా ర్యాలీలు అవన్నీ చూస్తూ ఉంటే ఒక చిన్న ఆలోచన వచ్చింది. అరే ఇంతమంది మంచి మంచి యువతరం నాయకులు ముందుకు వస్తలేరు, అందరూ ఇంట్లో వస్తున్నారు అని తీరా అన్ని కొన్ని కలిసి చూసిన దాకంటే ఏమైందంటే అందరూ అస్తవ్యస్తంగా డబ్బుల వ్యవస్థ అనేది జరుగుతుంది. ఈ వ్యవస్థని నిర్మించాలా, యువకులు ముందుకు రావాలనే ఆలోచనతో నేను మా ఇంటి దగ్గర ఈ ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. మా ఇంట్లోని ఓట్లు అమ్మబడవు. ఎందుకు అమ్మబడవు అంటే కొన్ని మద్యానికి బానిసలు కొందరు యువకులు వాళ్ళ అట్లాగే రోజు తరచూ ఉంటుంది కదా నాయకులు, వాళ్ళ చేతిలో కీలు బొమ్మలాగా మారి మంచి మంచి నాయకత్వాన్ని కోల్పోతున్నారు. అట్లా కోల్పోకుండా ఉండడానికే నేను ఈ ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. ఒక రోజుకు 500-1000 రూపాయలు ఇచ్చి తిప్పుకుంటున్నట్టున్నారు జనాలందరూ. అట్లా తీరా లెక్క చేస్తే ఓ 5 సంవత్సరాల పాలనకు ఒక 50 పైసలు 60 పైసలు వస్తున్నది. మనం రోడ్డు మీద అవిటివాడు అక్కడెక్కడైనా కలిస్తే మనం ఆయనకు ధర్మం బాబు అని అడిగితే 10-20 రూపాయలు చేస్తున్నాయి. ఈ రోజులలో 5 సంవత్సరాల పాలించే నాయకుడిని 500తోనే అనుకుంటున్నాం మనం. అంటే ఇది సమన్వయం నాకు అనిపించలేదు. దానివల్లనే ఈ ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. మంచి చాలా రెస్పాన్స్ ఉంది. అందరూ వచ్చి ఇంతకు ఆలోచన ఎట్లా తట్టిందంటే ఇట్లా ఈ మద్యానికి లోనవుతున్న యువకులు మత్తు వదిలి మంచి నాయకత్వాన్ని ఎన్నుకొని మా గ్రామంలో అభివృద్ధి పనులు చాలా చక్కగా చేసే నాయకుని ఎన్నుకుంటే మంచిగా జరిగిన ఉద్దేశంతో నేను ఇలా చేయడం జరిగింది.